బ్లాక్ ప్యాంథర్ మాధవ్ ఒక పిల్లికి భయపడ్డాడు. ఆయన భయపడ్డ గురించి నువ్వు మాట్లాడకపోతేనే చాలా మంచిది. అందరికీ తెలుసు చీకటవగానే ఎవరు పిరికి పందలా అయిపోతారో ఆ విషయం అందరికీ తెలుసు. గోపు మాధవ్ అయినా ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు. ఇట్ ఈస్ మై వే, పైగా సెగ్వే. ఈ వసూలి అన్న సీట్ లేని స్కూటర్ ని ఎలా నడుపుతున్నాడబ్బా? దీనిలో స్కూటర్ కి లాగా 2 టైర్లు ఇంకా ఒక హ్యాండిల్ అయితే ఉంది, కానీ మిగతా బాడీ ఎక్కడుంది నాకు అసలు కనిపించట్లేదు. వసూలి అన్న! అయ్యో, మీరు ఇలా సడన్ గా దారికి అడ్డుగా ఎందుకు వచ్చారు? ఎందుకంటే మేము రోడ్డు మీద ఎప్పుడూ ఇలాంటి బైక్ ని చూడలేదు. ఇదేంటి స్కూటరా లేక సైకిలా? అయ్యో, ఇది స్కూటర్ కాదు, సైకిల్ కాదు, దీన్ని సెగ్వే అంటారు. చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. షిక్. పైగా ట్రాఫిక్ లో కూడా బళ్ళ మధ్య సులభంగా వెళ్తుంది. జిగ్ జగ్ జూ. మీరు దీన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అది నేను సెగ్వేలు అమ్ముతున్నాను. కొత్త బిజినెస్ మొదలు పెట్టాను. అయితే మొదటి ఆర్డర్ రఘువన్ నుండి వచ్చింది. ఆయనకి డెలివరీ చేయడానికి వెళ్తున్నాను. డెలివరీ చేయడానికి ముందు సెగ్వేని ఒకసారి నడిపి చూడాలి. వసూలి అన్నకి వసూలి అన్న, ఈ సెగ్వే ఉందే, ఇది సైకిల్ అండ్ స్కూటర్ ఫ్యాక్టరీలని పూర్తిగా మూయించేస్తుంది. అయ్యో, సైకిల్ స్కూటర్ మాత్రమే కాదు, నా ఉద్దేశంలో ఇప్పుడు మొత్తం ట్రైన్, ప్లేన్ అన్ని ఫ్యాక్టరీలు మూతపడిపోతాయి. ఇప్పుడు రోడ్డు మీద కేవలం వసూలి అన్న సెగ్వేలే రాజ్యం వెళుతాయి. అయ్యో, మీరు కూడా ఇక చాలా ఆపండి. వసూలి అన్న, నేను సెగ్వే మీద ఒక్క రౌండ్ వేస్తానంటే మీరు కాదనరు కదా? ఆఫ్ కోర్స్ నాట్. లేదు లేదు, నా ఉద్దేశం సెగ్వే ముందు నేను నడుపుతాను. ఓ హలో 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 హలో, వసూలి అన్న నాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, నాకు మాత్రమే. ఏ పిచ్చి పట్టిందా? నేను ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాను? సెగ్వే ముందు నేను నడుపుతాను. లేదు, ముందు నేను నడుపుతాను. లేదు, ముందు నేను నడుపుతాను. ముందు నేను నడుపుతాను. నేనే నడుపుతాను. నేనే నడుపుతాను. అయ్యో, నా నడుం విరిగిపోయింది. నా నడుం బాగు చెయ్యండి. అయ్యే, ఒకవేళ వసూలి అన్న నడుముని నేను బాగు చేశానంటే ఆయన సెగ్వేని ముందు నన్నే నడపనిస్తారు. జాగ్రత్త వసూలి అన్న. వసూలి అన్న, మెల్లిగా మెల్లిగా. అయ్యో, నా నడుం విరిచేశారు. వసూలి అన్న, వసూలి అన్న, లిజన్ టు మీ. ఈ వేడి నీళ్ల బ్యాగ్ తో మసాజ్ చేశామనుకోండి, మీ నడుము నొప్పి త్వరగా తగ్గిపోతుంది. నిజంగా. ఇది వేడి నీళ్ళ బ్యాగా లేక లేక మరుగుతున్న వాల్కోనా? వేడి నీళ్లతో నెమ్మదిగా కాపడం పెట్టాలి గోపు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. పదండి పదండి త్వరగా. వీళ్ళని మనం ఆపి తీరాలి. గోపు, నువ్వు వాళ్ళని ఆపు, నేను వసూలి అన్న కోసం కషాయం తీసుకుని వస్తాను. అయ్యో, ఎవరైనా మరుగుతున్న వాల్కోనా నడుం మీద తీయండి. అయ్యో, ఇక్కడేం చేస్తున్నావు? జరుగు జరుగు, పక్క జరుగు. నడుం నొప్పికి ఐస్ నీళ్లతో కాపడం పెడితే చాలా మంచిది గోపు. జరుగు. కాదు, నడుం నొప్పికి వేడి నీళ్లతో కాపడం పెడితేనే చాలా మంచిది. ఇప్పుడు ఇదేంటి? తప్పించండి, ఈ మంచు కొండని నా నడుం మీద నుంచి తీయండి. ఒకసారి వాళ్ళకన్నా ఒకసారి మంచు కొండ. ఈ కషాయంలో వేప, కాకరకాయ, అల్లం ఇంకా మెంతులు ఉన్నాయి. నడుము నొప్పికి అన్నిటికన్నా బెస్ట్ వైద్యం. నడుం బాగైనా అవ్వకపోయినా నాలుక మాత్రం తప్పకుండా పాడైపోతుంది. ఇప్పుడు నేను నా వీపు మీద ఎవరిని ఏమి పెట్టనివ్వను. వసుది అన్నా, ఈసారి మేము నొప్పికి వైద్యం బయట నుంచి కాదు, లోపల నుంచి చేస్తాం. లోపల నుంచి. లోపల నుండా?
అంటే వసూలి అన్న ఈ పసుపు వేసిన పాలు తాగి చూడండి, మీ నడుము నొప్పి ఏదైతే ఉందో చిటికెలో మాయమైపోతుంది. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. గొప్పు డూ సంథింగ్, లేకపోతే మాధవ్ పసుపు వేసిన పాలు తాగించి సెగ్వే తీసుకువెళ్ళిపోతాడు. ఐడియా దొరికేసింది. ఏయ్, దొంగ పెళ్లి, నీకంత తొందర ఏమొచ్చిందని వసూలి అన్న కోసం తెచ్చిన పసుపు పాలు మొత్తం తాగేశావు. లక్ష్మణ్, ఈ పిల్లిని పంపించు. ఆ, ఇక్కడి నుంచి పారిపో. మీరందరూ ముందు నా నడుము విరక్కొట్టారు, ఇప్పుడు నా గది కూడా విరక్కొడతారా ఏంటి? వసూలి అన్న త్వరగా ఈ కషాయం తాగేయండి. మీ నడు నొప్పి ఇట్టే దూరం అయిపోతుంది తెలుసా? అయ్యో, ప్రస్తుతం అయితే నా తల బాగా నొప్పి పుడుతుంది. అయ్యో, నా బుక్ షెల్ఫ్ మొత్తం విరక్కొట్టేశారా? ఓయ్ వసూలి, ఆ సెగ్వే ఎక్కడ? ఒకవేళ అరగంట లోపల సెగ్వే డెలివరీ చేయకపోతే నీ డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సెగ్వే ఎవరు డెలివరీ చేస్తారు? వసూలి అన్న, మీరు టెన్షన్ పడకండి. అరగంట కాదు, నేను 10 నిమిషాల్లో సెగ్వేని డెలివరీ చేసి వస్తాను. వసూలి అన్న, నేను 5 నిమిషాల్లో సెగ్వే డెలివరీ చేస్తాను, ప్రామిస్. వసూలి అన్న, సెగ్వేని నాకివ్వు. వసూలి అన్న, సెగ్వే నాకివ్వండి. నాకివ్వండి. నాకివ్వు. నాకివ్వు. ఇప్పుడు నా మెడేంటి ఇంత నొప్పిగా ఉంది? ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కొత్త నొప్పి ఎక్కడి నుంచి వచ్చింది? ముందు మీరు నా నడుము విరగ్గొట్టేశారు, ఆ తర్వాత నా గది విరగ్గొట్టారు, ఇక ఇప్పుడు నా మెడ కూడా విరిచేశారు. ఈ వసూలి అన్న నిన్నంటున్నారా లేకపోతే నన్ను అంటున్నారా? యూటూస్, నేను మీ ఇద్దరిని అంటున్నాను. వసూలి అన్న, భయపడకండి వసూలి అన్న, నేను వచ్చేసాను. అయ్యో, నన్ను భయపడద్దని చెప్తున్నాడు, కానీ తనే ఎలా శివరైపోతున్నాడు. వసూలి అన్న, మీరు వెంటనే లెఫ్ట్ కి వెళ్ళిపోండి. ఆ లెఫ్ట్ కా, నీ లెఫ్ట్ కా? నా left కి. అయ్యో, అయ్యో, ముందుకెళ్తే దొయ్యింది, ఎవరైనా కాపాడండి. సారీ వసూలి అన్న, యాక్చువల్ గా మీరు మీ లెఫ్ట్ తీసుకోవాలి. భయపడకు వసూలి అన్న, నేను మిమ్మల్ని నీళ్ళలో పడనివ్వను. నీళ్ళ నుండి కాపాడావు, కానీ ఆకాశంలోకి ఎగరేశావు. వసూది అన్న, తను చెప్పేది ఏంటంటే మీరు కేవలం సెగ్వే యొక్క ఆఫ్ బటన్ నొక్కండి. ఇప్పుడు ఈ ఆఫ్ బటన్ ఎక్కడ దొరుకుతుంది? నా వంకర మెడ తిన్నగా అయిపోయింది. నా నడుకు కూడా బాగా అయిపోయింది, నా మెడ కూడా తిన్నగా అయిపోయింది. చూసావా, నా కారణంగానే వసూలి అన్న బాగైపోయారు. నా కారణంగానే ఇప్పుడు వసూలి అన్న నన్ను సెగ్వే నడపనిస్తారు. వసూలి అన్న నీ కారణంగా కాదు, నా కారణంగా బాగయ్యారు. నా కారణంగా ఆయన నన్నే సెగ్వే నడపనిస్తారు. అయ్యో, కానీ నా సెగ్వే అసలు ఎక్కడుంది? వేర్ ఇస్? మీరిద్దరు నా సెగ్వే బిజినెస్ మొదలవక ముందే ముగించేశారు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఏయ్, ఆగండి. ఏయ్, ఆగండి.